శ్రీ గురుభ్యో నమః. మిథున రాశి జాతకులకి 2025 జూన్ 21వ తేదీ శనివారంతో ప్రారంభమై 30వ తేదీ సోమవారంతో అంతమయ్యేటువంటి జూన్ నెల చివరి 10 రోజుల్లో ఫలితాలు, సూచనలు, సలహాలు క్లుప్తంగా 3 పాయింట్లలో తెలియజేయబోతున్నాను. ఇక ఒక ముఖ్య గమనిక, జూలైలో నేను బెంగళూరులో 2 డేస్ ఉంటానని చెప్పాను. కానీ అక్కడ ఉన్నటువంటి పబ్లిక్ స్పందన వల్ల నాకు 2 డేస్ సరిపోయేటట్లేదు. అందుచేత జూలైలో 2 సార్లు వస్తాను. ఫస్ట్ వీక్లో ఒకసారి వస్తాను, తిరిగి థర్డ్ వీక్ చివరిలో మరొకసారి వస్తాను. కనుక అపాయింట్మెంట్ కావాల్సిన వారు 9348632385 నెంబర్కి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. నెక్స్ట్, కుజకేతు సంఘర్షణ ప్రభావం ప్రారంభమైంది. ఈ దేశాల మధ్య, రాష్ట్రాల మధ్య, సరిహద్దుల మధ్య యుద్ధభయ వాతావరణం గతంలో ప్రతి వీడియో చెప్పుకుంటూ వచ్చాం. కుజకేతు సంఘర్షణ ప్రారంభమైన ఒక 4-5 రోజుల్లోనే సరికొత్త యుద్ధం ప్రారంభమైంది. ఇజ్రాయెల్. ఈ వీడియో చేయటం గంట ముందు ఒకసారి న్యూస్ చూస్తే చాలా భీకరంగా యుద్ధం జరుగుతుంది. అంటే దాని ప్రభావం చాలా అధికంగా ఉంది. అందుకే 24వ తేదీ మంగళవారం, ఆ రోజు యమగంట కాలం, మార్నింగ్ 9 to 10:30 ఆ సమయంలో కర్పూరాన్ని వాసన చూడటానికి ప్రయత్నం చేయండి అని చెప్పాను. ఆ దిశగా ఆ ప్రయత్నం చేయడానికి ప్రయత్నించండి. నెక్స్ట్, ఇక మొదటి పాయింట్కి వెళ్దాం. జూన్ 21వ తేదీ ఉదయం నుంచి 22వ తేదీ మధ్యాహ్నం 11:04 వరకు ఉండేటువంటి సమయం అంతా కూడా లాభదాయకంగా ఉంటుంది, అనుకూలంగా ఉంటుంది, లబ్ధి వచ్చే విధంగా ఉంటుంది. క్రొత్త అంశాలపైన దృష్టి పెడితే ఏ విధంగా ఉంటుందో అలాంటి ఆలోచనలు చేయటానికి అవకాశమైనటువంటి కాలంగా ఈ సమయాన్ని చెప్పాలి. అది మీ ప్రాజెక్టుల విషయంలో కావచ్చు, వ్యాపార విషయంలో కావచ్చు, ఉద్యోగంలో డెవలప్మెంట్స్ కావచ్చు, లేకపోతే ఇంకేదైనా క్రొత్తదనం ఆస్వాదించడానికి కావచ్చు. ఏదైనా 21వ తేదీ ఫుల్ డే, 22వ తేదీ మధ్యాహ్నం 11:04 వరకు అనుకూలంగానే జరిగిపోతుంటుంది. ఇక నెక్స్ట్ సెకండ్ పాయింట్కి వస్తే 22వ తేదీ మధ్యాహ్నం 11:04 నుంచి 26వ తేదీ రాత్రి 1:40 వరకు మిడ్ నైట్, తెల్లవారితే 27 అవుతుంది. ఈ సమయం అంతా కూడా 50-50గా ఉంటుంది. 50 అంటే మొదటి 50 ఏమిటి? మొదటి 50 కొంచెం ఖర్చు భాగం, రెండవ 50 కొంచెం జోష్ భాగం. ఈ మొదటి 50 అది 24వ తేదీ రాత్రి దాకా ఉంటుంది. అంటే 22వ తేదీ మధ్యాహ్నం నుంచి 23 లేదు, 24వ తేదీ రాత్రి దాకా కొంచెం ఖర్చు అధికంగా ఉంటుంటుంది. షేర్ మార్కెట్ జోలికి వెళ్ళకూడదు. జూద సంబంధం వెళ్ళి చాలా దూరంగా ఉండాలి. ఒక్కోసారి మీరు చేసేటువంటి పనుల్లోనే ఆ పనులు అనుకోకుండా ఆగిపోయేటువంటి పరిస్థితులు ఉంటాయి. ఉద్యోగాలు, వ్యాపారాలు చేసేవారు ఉంటారు కనుక ఆ ఉద్యోగాల్లో పై అధికారులతో ఏదైనా మాట్లాడటం కానీ, సహ ఉద్యోగులతో మాట్లాడటం కానీ, లేదా ముఖ్యమైనటువంటి యాత్రల కోసం కానీ, ముఖ్యమైనటువంటి టూర్స్ కోసం వెళ్తున్న వారు కూడా ఆ పనుల్లో కొంచెం అనీజినెస్ ఉండొచ్చు, లేకపోతే ఆ పనులు సగం ఆగిపోవచ్చు. ఏదైనా కొంత ఖర్చు శాతం ఎక్కువగా ఉండొచ్చు. అంటే ఒకసారి వెళ్తే కొంత ఖర్చు అవుతుంది. ఒకసారితోనే పని పూర్తయిపోతుంది అని అనుకుంటారు. కానీ 90% పని పూర్తయి ఒక 10% మిగిలి మళ్ళీ నెక్స్ట్ మంత్కి వెళ్ళాల్సి వచ్చింది అనుకో, అగైన్ మళ్ళీ ఎక్స్పెన్సెస్ తడిసి మోపడవుతాయి. కనుక కొంత ఖర్చు భాగం అనేటువంటిది 23వ తేదీ, 24వ తేదీ ఈ 2 రోజులు కూడా చాలా ఎక్కువగా ఖర్చు భాగం కనబడుతుంటుంది. అందుకే షేర్ మార్కెట్కి, జూద సంఖ్యలకి చాలా దూరంగా ఉండాలి అని. సరే, అది గడిచిపోయింది అనుకుందాం. ఆ తర్వాత నుంచి ఎలా ఉంటుంది అంటే 25, 26 ఈ 2 రోజులు మాత్రం కొంచెం జోష్గా ఉంటారు. మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఏదో అనుకూలంగా పరిస్థితులు రాబోతున్నాయనో, లేదా చేపట్టిన కార్యక్రమాలు కొంతవరకు మెరుగైనటువంటి దిశగా వెళ్తూ మనకు లబ్ధి రాగలదు అనేటువంటి ఆశాజనకమైన వార్తలు వచ్చే సూచనలు ఉన్నాయని ముందే పసిగట్టి మీరు కొంచెం ఆనందంగా ఉండవచ్చు. ఏదైనా మానసిక సుఖము, శారీరక సుఖము, మృష్టాన్న భోజనము, ఏదో విందులు వినోదాలు పెద్దగా గొప్పగా లేకపోయినప్పటికీ కొంచెం మానసికంగా ప్రశాంతత ఉండే విధంగా 25, 26 తారీఖుల్లో ఆ విధంగా జరుగుతుంటుంది. ఇక నెక్స్ట్ చివరి పాయింట్కి వస్తే ఇది కూడా 50-50గా ఉంటుంది. 26వ తేదీ రాత్రి మిడ్ నైట్ 1:40 నుంచి
30 తేదీ అర్ధరాత్రి వరకు. మరొక రకం చెప్పంటే 27, 28, 29, 30 ఈ 4 రోజులు 50-50. నా 50-50 27, 28 ఒక 50 ఉంటుంది. ఆ 50 కొంచెం డబ్బులు ఖర్చు ఎక్కువగా ఉండేది, డబ్బు లేనటువంటిది. రెండవ 50 అంటే 29, 30 ఆ రెండవ 50 ఏంటంటే అది డబ్బులు ఉన్నా లేకపోయినా అదో ఆనందంగా గడిచిపోతుంటుంది. తోబుట్టువులతో కావచ్చు, మిత్రులతో కావచ్చు, హితులు సన్నిహితులతోటి. అయితే మొదటి 50లో కొంచెం కోపం కొంచెం రాజ్యం వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. కానీ కోపం ఎక్కువ రాజ్యం ఉంటుంది కనుక 27, 28 తారీఖుల్లో కోపాన్ని కంట్రోల్ చేసుకోవాలి. అలాగే గొంతులో ఏదో గడగడగా ఉన్నట్టుగా జలుబు చేసినట్టుగా కొంతమందికి ఒక్కోసారి గొంతు పట్టేసినట్టుగా ఉంటుంది. జలుబు చేస్తే మాట్లాడలేకపోతుంటారు అన్నమాట. కనుక అలాంటి వారు కొంచెం మరీ ఐస్ క్రీమ్స్ అలాంటివి ఎక్కువ తినకండి, ఇంకొంచెం గొంతు పట్టుకుపోతుంది. కొంచెం వేడి వస్తువులు తింటుంటే కొంచెం అనుకూలంగా ఉంటుంది. నెక్స్ట్ అదే టైంలో కూడా కొంతవరకు ఈ నేత్ర సంబంధంగా కూడా ఏదైనా కన్ను రుద్దటం కానీ అలా చేయటం ఇలా చేయటం ఇలాంటివి కూడా జాగ్రత్తగా ఉండండి. కొంచెం అనుకూలమైన పరిస్థితులు రావాలంటే ఏదైనా మరీ ఇబ్బందికరంగా ఉంటే డాక్టర్ చూపించడానికి ప్రయత్నం చేయండి. కొంత డబ్బుల విషయంలో మాత్రం కొంచెం వెనుకంజలోనే ఉంటారు. ఆ వెనుకంజలో ఉండటం అంటే డబ్బులు చేతులు లేని కారణంగా, ఖర్చులన్నీ ఒక్కసారి వచ్చిన కారణంగా, పరిస్థితులు అంతా ఇట్లా అయినాయనే బాధతో ఒక్కోసారి ఆవేశం కూడా కొంచెం పట్టు తప్పే అవకాశం ఉంది, గీత దాటే అవకాశం ఉంది. కొంచెం ఎదుటి వారిని దూషించేటువంటి అవకాశాలు కూడా ఎక్కువ ఉన్నాయి. కనుక ఎవరినంటే వారిని దూషించడానికి మాత్రం ప్రయత్నం చేయకండి. అంతా భగవంతుడు మనకు దారి చూపిస్తాడు అనేటువంటి రీతిలో ఉండడానికే ప్రయత్నం చేయండి. ఎందుచేతనంటే భగవంతుడు సర్వాంతర్యామి. ఆయన అనుగ్రహం లేకపోతే మనం ఎన్ని చేసినా కూడా లాభం లేదు. ఆయన అనుగ్రహం ఉండి తీరాలి. మరి ఆ ఫ్లైట్ యాక్సిడెంట్లో ఢిల్లీలో ఒక వ్యక్తి ఫ్లైట్లో ఎక్కాడు. ఆయన లండన్ టికెట్ ఇస్తుండు కానీ అహ్మదాబాద్లో దిగిపోయాడు. లోపల ఆయనకు నచ్చలేదు. అతి కష్టం మీద జర్నీ చేశాడు. ఇక్కడి నుంచి లండన్ పోవాలంటే అమ్మో ఇంతసేపు ఎట్లా కూర్చోగలను అనుకున్నాడో ఏమో ఆయనకు అనిపించింది. అది భగవత్ ప్రేరణ. దిగేళ్ళాడు, సేవ్ అయినాడు. మరొక మృత్యుంజయుడు ఉన్నాడు, అతను వచ్చేసాడు, నడుచుకుంటూ వచ్చాడు. మరొక ఆమె అసలు ట్రాఫిక్ జాములు ఇరక్కపోయి కొంచెం లేటుగా వచ్చిన కారణంగా ఫ్లైట్ వెళ్ళిపోయింది. ఇవన్నీ ఇలాగ జరిగాయి, వెనక భగవత్ కృప ఉండబట్టి జరిగాయి. అంటే వీళ్ళందరికీ లేదా అనుమానం, వాళ్ళు భగవంతుడి దగ్గరికి వెళ్ళారు అంతే. కానీ ఎన్నో కుటుంబాల వారు చాలా ఇబ్బంది పడ్డారు. అందుకే మనము చేసే కార్యక్రమాల్లో కూడా ప్రతివాడికి అనుకూలంగా ఉండే విధంగా చేయాలి. కేవలం నాకు మాత్రమే ఉండాలా, పక్కవాడికి ఉండకూడదు అనేటువంటి ధ్యాసలో ఉండకూడదు. అంతా నేనే తినాలా, పక్కవాడిని ఉండకూడదు. కాబట్టి పక్క వాళ్ళకి, వెనక వాళ్ళకి, ముందు వాళ్ళకి అందరికీ ఉండాలి. సర్వాంతర్యామైనటువంటి భగవంతుడి కృప అందరికీ ఉండాలని కోరుకోవాలి. ఈ దిశగా ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే చివరి పాయింట్ 29, 30 ఈ 2 తేదీల్లో కూడా తోబుట్టులతో మాట్లాడే సమయంలో వారి యొక్క బాగోగుల మీద కూడా కొంచెం శ్రద్ధ పెట్టండి. మిత్రులతో మిత్రుల యొక్క బాగోగుల గురించి కూడా మాట్లాడండి. మిత్రుడు ఏదైనా ఇబ్బందిగా ఉంటే మీకు చేతనంత సహాయం ఆర్థికంగా కాకపోయినా ఏదో ఒకటి కొంత మాట సహాయం అయినా చేయండి. మీకు కనుక ఉంటే ఏదో ఒకటి చేయడానికి ప్రయత్నం చేయండి. కొంత కలిసిమెలిసి ముందుకు వెళ్ళేటువంటి జంటలు కొన్ని ఉంటాయి. ఒకరి కష్టాలు ఒకరు చెప్పుకుంటారు. అవతల వాడు కష్టపడుతున్నాడంటే వాడు ఎక్కడ తన ముందే ఏదన్నా అడుగుతాడని వాడు చెప్పడానికి ముందే యువతల వాడు తనకేదో సమస్యలు వస్తున్నాయని చెప్పి దానికి బ్రేక్ వేయాలని ప్రయత్నం చేస్తారు. కొంతమంది ఎక్స్పర్ట్స్ అయితే గమనిస్తారు. కనుక ఏదైనా సహాయ సహకారాలు, చేయుతలు ఇస్తూ ఉండాలి. మన స్థాయికి తగ్గట్లుగానే, మన స్థాయిని మించి నేను చేయమని చెప్పటం లేదు. ఆర్థిక సహాయాలు కాదు, మాట సహాయం చాలు. కనుక సర్వే జన సుఖినో భవంతు. ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు ఆయన మనసులో మంచి మంచి ఆలోచన రాబట్టే దేశం ఒక విధంగా ఉంది అనుకుంటున్నాను. నేనేం సపోర్ట్ చేయట్లేదండి, విషయం చెప్తున్నాను. ఆయనకి ఆ భగవంతుడు ఇంకా మంచి ఆలోచన రావాలి, మంచి మంచి నిర్ణయాలు తీసుకోవాలి. అలాగే ముఖ్యమంత్రులు కూడా మంచి మంచి నిర్ణయాలు తీసుకోవాలి. మీకు ఎక్కడ ఒక సమస్య ఏర్పడుతుంది, ఆ సమస్య వారి దృష్టికి తీసుకుపోలేరు కనుక భగవంతుడికి మొరపెట్టుకోండి. ఆ సమస్య ఏమిటో తెలుసుకొని ఆ మంత్రివర్యులు కావచ్చు, అఫీషియల్స్ కావచ్చు, వారి దృష్టికి వెళ్తే బాగుండు అనేటువంటి భగవంతుని కోరుకోండి. భగవంతుడు తప్పకుండా సంరక్షిస్తాడు, రక్షిస్తాడు.
ఈ మాటలు ఇవన్నీ ఎందుకు చూస్తున్నానంటే కుజకేతు సంఘర్షణ ప్రభావం ఉంది కనుక మంగళవారం నాడు 24వ తేదీ ఆ వాసన చూడండి, కొంచెం అనుకూల పరిస్థితులు అంటూ వస్తుంటాయి. లాస్ట్ 29వ తేదీ 30వ తేదీ కూడా హితులతో సన్నిహితులతో తోబుట్టుతో సరదాగా మాట్లాడుతూ ఒకరి క్షేమ సమాచారం ఒకరు తెలుసుకుంటూ మీకు తెలిసినటువంటి ఆలోచనలు వారికి చెప్పండి. వారికి ఏదైనా ఆలోచన మీకు ఇచ్చారనుకో, ఏంటి వీడు నాకు ఇచ్చేది ఆలోచన మాత్రం అనుకోవద్దు. ప్రతి వారి ఆలోచనని స్వాగతించడానికి ప్రయత్నం అంటూ చేయండి. ఇక నెక్స్ట్ నక్షత్రం ఏ సమయాల వ్యతిరేకతలు తెలుసుకుందాం. మృగశిర నక్షత్ర 3-4 పాదాల్లో జన్మించినటువంటి మిథున రాశి జాతకులకి 21వ తేదీ శనివారం రాత్రి 7:50 ప్రారంభమై 22వ తేదీ ఆదివారం సాయంత్రం 5:38 వరకు అది అనుకూలమైనటువంటి సమయం కాదు. రొటీన్ కార్యక్రమాలు చేసుకోవచ్చు. నెక్స్ట్ ఆరుద్ర నక్షత్రంలో జన్మించినటువంటి మిథున రాశి జాతకులకి 22వ తేదీ ఆదివారం సాయంత్రం 5:38 మొదలై 23వ తేదీ సోమవారం మధ్యాహ్నం 3:16 వరకు అది అనుకూలమైన సమయం కాదు. రొటీన్ కార్యక్రమం చక్కగా చేసుకోవచ్చు. నెక్స్ట్ మిథున రాశిలో చివరి ఉంది, 3 పాదాలు ఉంటాయి. పునరుసు నక్షత్రం 1, 2, 3 పాదాల్లో జన్మించినటువంటి వారు 23వ తేదీ సోమవారం మధ్యాహ్నం 3:16 నుంచి 24వ తేదీ మధ్యాహ్నం 12:54 వరకు వారికి అనుకూలమైన సమయం కాదు. రొటీన్ కార్యక్రమం చక్కగా చేసుకోవచ్చు. ఏదేమైనప్పటికీ భగవంతుడు కరుణామయుడు. అంతకుముందు వీడియోలో చెప్పాల, ఈ వీడియోలో ఎక్కువ భగవంతుడు అనే మాట చెప్తున్నాను. మీరు నిత్యం భగవంతుని ప్రార్థన చేస్తుంటారు, మీకు తోచిన రీతిలో చేస్తుంటారు. ఇంకా భగవంతుని కోరుకోవాల్సి ఏంటంటే మంచి మనసును ప్రసాదించు భగవంతుడు. మనసే మనం రక్షిస్తుంది, మనసే మనల్ని ముందుకు తీసుకువెళ్తుంది. మనసును మించింది లేదు. ఈ మనసు ఎవరు? చంద్రుడు. చంద్రుడు ఎవరు? లక్ష్మీదేవి సోదరుడు. ఆమెనే చంద్ర సహోదరి అంటారు కనుక, చందమామ కనుక ఆ చంద్రుడు అనుగ్రహం మనకు కావాలి. ఆ చంద్రుడు అనుగ్రహం ఉంటేనా మనం ఏదైనా సాధించవచ్చు. ఆ చంద్రుడు మనకారకుడని ఈ మాట చెప్పి చివరిలో ఒక ముక్కతో ముగిస్తాను. ఆ ఢిల్లీలో నుంచి ఫ్లైట్లో ఎక్కి అహ్మదాబాద్లో దిగినటువంటి వ్యక్తి మనసుతో ఆలోచన చేశాడు. అవేం సరిగా లేదని, ఏసీ లేదని, అది లేదని, ఇది లేదని చెప్పేసి తన మనసు చెప్పింది చిచి ఇట్టాడిదా అని చెప్పబట్టి బయటకు దిగాడు. అతని మనస్సు అంగీకరించలేదు ట్రావెల్ చేద్దామని. అంగీకరించగానే బయటకు వచ్చాడు. ఆ మనసు అతను కాపాడింది. ఎవరినైనా మనసే కాపాడుతుంది. నన్నైనా, నిన్నైనా, మిమ్మల్ని అయినా, ఎవరినైనా. ఈ దేశాన్ని కూడా కాపాడుతుంది మనసే. ఆ మనస్సు మనకారకుడే చంద్రుడు. చంద్రుడు ఈ 360 డిగ్రీల నుండి భూ ప్రపంచాన్ని 1 మంత్లో తిరిగేసి వస్తాడు. ఆయన తిరుగుతుంటాడు. ఆయన రాహుతో కలుస్తాడు, చేతుతో కలుస్తాడు, శనితో కలుస్తాడు, రవితో కలుస్తాడు. రవితో కలిస్తే అమావాస్య వస్తుంది. కనుక ఈ ప్రకారం తిరుగుతూ ఉంటాడు. ఆ తిరిగేదాన్ని బట్టి మేము ఫలితాలు చెబుతుంటాం. చంద్రుని యొక్క గోచార స్థితిని బట్టే ఈ ఫలితాలు చెప్తాం. లేకపోతే ఎలా చెప్పగలం? చెప్పలేం. కనుక దాన్ని దృష్టిలో పెట్టుకు ఎందుకు చెబుతున్నానంటే, రాబోయే నెలల్లో అంటే జూలై కావచ్చు, ఆగస్టు, సెప్టెంబర్ కావచ్చు, కొంచెం మనసుని కొంచెం నియంత్రించుకోవాలి. మనసు నియంత్రించుకోవాలి ఏంటి? ఒక్కోసారి మనసు ఎదుటివాడిని మీద వాడిని అంతు చూడాలి అని పటపట కొరుకుతుంటారు. వాడు మనలాంటి వాడే. వాడు తప్పులు చేశాడు, హిడెన్ మిస్టేక్స్, నో డౌట్. వాడి విషయం భగవంతుడు చూసుకుంటాడు. కర్మ ప్రభు శని ఆయన వస్తాడు. వక్రంలోకి వచ్చినప్పుడు ఎవడేమేం చేశాడని ఆయన చూసుకుంటాడు. మనం ఎవరు చూసుకోవడానికి నిమిత్త మాత్రమే. కనుక ఆ మనసు అనేటువంటి వాడే చంద్రుడు. ఈ మాట చివరిలో ఇంకొక మాట చెప్తా. ఈ మనకారకుడు చంద్రుడు. చంద్రుడు యొక్క వారము సోమవారం, గుర్తుంచుకోండి. ఆ సోమవారం గురించి ఒక వీడియో ఇస్తాను, కొంచెం ఆలోచన చేయండి. శుభం.